హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. ఈరోజు సజ్జల గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి చాలా హాట్ కామెంట్స్ అయితే చేశారనుకోవచ్చు. వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి సంబంధించి నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషనల్ దానికి సంబంధించినటువంటి ఈవెంట్లో కూడా తిరుపతిలో పాల్గొని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద పిల్లలందరినీ చదువుకునే దిశగా లక్ష్యంగా విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారో, ఆ తర్వాత తనకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, తన చుట్టూ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతానికి సంబంధించి కావచ్చు, కొన్ని వివరణలు వాళ్ళు అడిగినటువంటి దాంట్లో భాగంగా కొన్ని వివరణలు అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరణలకు చాలా గట్టిగానే ఇచ్చారనుకోవాలి. కానీ దానికి టీడీపీ వేరే రకంగా దాన్ని ప్రొజెక్ట్ చేయడం కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. దానికి కౌంటర్గా సజ్జల గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్లు, ఇప్పుడు కనుక నక్సలైట్లు లేరు, ఒకవేళ నక్సలైట్లు కూడా ఉండుంటే వెనక చంద్రబాబు ఉండి ముందు నక్సలైట్లు పెట్టి ఆట ఆడించేవారు, యుద్ధం స్టార్ట్ చేసేవారు అనేటువంటి కామెంట్లు కూడా చేశారు. ఎట్లా చూడాలంటే అసలు కామెంట్? ఇప్పుడు ఈ విమర్శలు ప్రతి విమర్శలు అనేది మనం రాజకీయ కోణంలో చూసుకున్నాం. సహజంగా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి అవతలోడి మీద బురద చల్లడం కార్యక్రమం ప్రభుత్వం మీద కాబట్టి ఎక్కువ బురద చల్లించుకుంటుంది. ఇక్కడ ప్రతిపక్షానికి సజ్జల గారు చెప్పింది అది అవాస్తవమేం కాదు. ఇప్పుడు ఆయనకంటే ఇంకా చాలా తక్కువ చెప్పాడు ఆయన. ఇప్పుడు విజయవాడ నగరం, పోలవరం, పట్టిసీమ ఇవన్నీ బోగస్. అందులో ఎంత తినేశారన్నది తెలుసు. సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఎలక్షన్ సభలో పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకుంటున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు అన్నారు. అంటే ఆయన మొదటి నుంచి పోలవరం పట్టుకుని వస్తుంటాడు. ఈ రోజుకి నేనుంటే పోలవరం అయిపోయేది అంటాడు. పోలవరంలో ఎప్పటికప్పుడు డిజైన్లు మార్చేసి ఎప్పటికప్పుడు రేట్లు పెంచి ఏ రకంగా చూసుకున్నారు. ఇంకా పోతే విజయవాడ సిటీ అభివృద్ధి గురించి పోలవరానికైనా ఇచ్చిన డబ్బుల్ని దాన్ని డైవర్ట్ చేసి విజయవాడ మురుగునీటి పారుదల కోసం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఖర్చు పెట్టామని అవి పెట్టాను తీసాడు. ఇలాంటి వాటిలో సిద్ధార్థుడు పట్టిసీమలో ఎంత అయిపోయింది. ఇంకా పట్టిసీమలో అసలు అవినీతిని వీళ్ళు ఎందుకు మర్చిపోయారు అని నేను అడుగుతున్నాను. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో పట్టిసీమలో అవినీతి ఉంది, మేము బయటికి తీస్తామని ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు పట్టిసీమలో విపరీతంగా జరిగింది. మరి ఈరోజు అధికార పక్షం ఎందుకు దాన్ని విమర్శించింది? అలా తవ్వుకుంటూ పోతే చాలా ఉంటాయి. అందువల్ల ఏంటంటే సజ్జల గారు చెప్పింది అందరికీ తెలిసిన విషయం. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్లు చూస్తే కూడా ప్రతిపక్షాలు నన్ను ఇంటికి పరిమితం చేయాలని చూస్తున్నాయి, కానీ గతంలో వాళ్ళు అభివృద్ధి చేయలేదు కాబట్టే ప్రజలు వాళ్ళని ఇంటికి పరిమితం చేశారు. ఒకవేళ ఇప్పుడు నేను పని చేయలేదనుకుంటే ఇంటికి పరిమితం చేస్తారో, చెయ్యాలో, పని చేశానో చేయలేదో, అభివృద్ధి జరిగిందో లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు అనేటువంటి కామెంట్ చేశారు. కానీ దానికి వీళ్ళు ప్రతిపక్షం దాన్ని ఎత్తుకొని ఇంటికే పరిమితం అయిపోతారన్న జగన్మోహన్ రెడ్డి, ఓటమిని అంగీకరించిన జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ట్రోల్స్ స్టార్ట్ చేశారు వాళ్ళు. సో అంటే మాట్లాడింది ఒకటి, దాన్ని అర్థం చేసుకోకుండా రివర్స్ ట్రోలింగ్ చేస్తున్నారంటారా? అర్థమైనా కూడా ప్రతిపక్షాలు ఇలాగే చేస్తాయంటారా? ఇప్పుడు జనరల్గా చంద్రబాబు నాయుడు గారు గతంలో అంత దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ప్రధాన కారణం, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం. అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని 23తో ఓడిపోకూడదు, నా దృష్టిలో 50-60 రావాలి. కానీ ఎందుకు రాలేదంటే ఈ సోషల్ మీడియా, ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, ఈనాడు కానీ ఇవి చేసిన ఓవర్ యాక్షన్స్ వల్ల. అంటే ఇలాంటివి ఒకటి మాట్లాడితే వక్రీకరించి ఇంకోటి ప్రాజెక్ట్ చేయడం. కానీ దాని అవుట్కమ్ లో నుంచి కూడా వాళ్ళు ఇంకా రియాలిటీలోకి రాలేదు కదా ఇప్పటికి. ఇంకా ఇలాంటివి మాట్లాడడం వల్ల అతనికి 0 వచ్చింది. ఈయన కష్టపడింది కొంతే జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన కష్టపడిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం వచ్చింది వాళ్ళ ఓవర్ యాక్షన్ వల్ల. నేను ఇదే విషయాన్ని ఎప్పుడూ చెప్తుంటాను, వాళ్ళ అతి వల్ల వచ్చింది. ఈ అతి ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడిన దాన్ని మాట్లాడినట్టుగా రాయండి, అది మీరు రాజకీయంగా ఉంటే విమర్శించండి. దీనివల్ల ఇంకా తెలుగుదేశం డ్యామేజ్ కానీ ఇంకోటి కాదు. ప్రజలు ఎడ్యుకేటెడ్స్ అండి ఈరోజు, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కాదు. అసలు పత్రికలను ఎవడో చూడట్లేదు, టీవీ ఛానల్స్ ఎవడో చూడట్లేదు, ఎవడ పార్టీకి వెళ్ళకున్నాయి టీవీ ఛానల్స్. ఏంటంటే సోషల్ మీడియాని నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో వాస్తవం వస్తుంది, వాళ్ళు ఏం చెప్తారు కదా, ఇంకా టీవీలో న్యూస్లో లేట్గా రావచ్చు, పూర్తి కవరేజ్తో సహా సోషల్ మీడియాలో వస్తుంది ఆయన ఏం మాట్లాడాడు అందరూ చూసుకుంటున్నారు. ఇలాంటి వాటి వల్ల వాళ్ళు ఎవరికైతే ఉపకారం చేద్దాం అనుకున్నారో వాళ్ళకి మరింత డ్యామేజ్ చేసినట్టు అవుతుంది. ఇలాంటి వక్రీకరణలు
జగన్మోహన్ రెడ్డి గారికి మేలు కలిగిస్తే తప్ప ఇవేం కీడు కలిగించేటువంటి విషయాలే కావు. కానీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నప్పుడు అతి కొద్ది సమయంలోనే ఇంకా ఎలక్షన్స్ కూడా ఉండేందుకు ఆల్మోస్ట్ 3 months నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఏప్రిల్ 16వ తారీఖు ఎలక్షన్ అనేటువంటిది ఈసీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దగ్గర వేసుకుంటే 2-3 రోజులు తక్కువగా ఆల్మోస్ట్ 3 months. 3 months అంటే 90 days. ఈ 90 daysలో ఎవరు ఎటువంటి గెలుపు కోసం వ్యూహాలు పొందబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద బురద జల్లితే మాత్రమే మనం గెలుస్తాము అనేటువంటి ఈ ప్రతిపక్షాల ఇటువంటి ఆలోచనలు ఎలా చూడాలంట అసలు? ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ లేదండి. చంద్రబాబు నాయుడు గారికి కుర్చీ లేకపోతే ఉండలేడు. రెండోది అవినీతి ఆరోపణలు కూడా ఇంతవరకు మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు ఆయన, అన్ని వ్యవస్థలు లేదు. ఇప్పుడు ఆయనకి మొట్టమొదటిసారిగా తెలిసింది ఏంటంటే నేను ఇంక మేనేజ్ చేసుకోలేనేమో. అంటే 58 రోజుల పాటు ఉన్నాడు కదా, అంటే ఆయన తాలూకు మనుషులు సుప్రీంకోర్టు కూడా తప్పు జరగలేదు, లేకపోతే ఏసీబీ కోర్టు తప్పు చేసింది, లేకపోతే సిఐడి తప్పు చేసింది అనేది ఎక్కడా మెన్షన్ కూడా చేయలేదు కదా. అన్ని వాస్తవాలు అన్నట్టుగానే మాట్లాడింది ఈవెన్ సుప్రీంకోర్టు. ప్రతిదీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేనేజ్ చేసుకోవడం కావలేదు కాబట్టి 58 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా కేసులు నడుస్తున్నాయి, ఇంకా 3-4 ఉన్నాయి ముందస్తు బెయిల్సుకోవటం ఆశ కోసం. ఇప్పుడు ఆయనకి అత్యవసరం అనమాట పదవిలోకి ఎక్కడం. పదవిలోకి ఎక్కకపోతే చాలా కాలం జైల్లో మగ్గవలసిన పరిస్థితి వస్తుంది. ఆ భయం ఒకటి ఉంది. ఈ హుక్ ఆర్ కుక్ ఏదో రకంగా మనం సీట్ ఎక్కాల. సీట్ ఎక్కడానికి ఎన్ని రకాల అస్త్రాలు ఉన్నాయో అన్ని రకాల అస్త్రాలని వాడేసుకుంటున్నాడు. మీడియాను అవుతాయి, ఏ రకంగా ఏంటి బురజలడం అంటే కొంచెం పిచ్చి పట్టిన వాళ్ళు ప్రవర్తిస్తుంటారు చూసారా, ఏం చేయాలో తెలియక ఎలాగవుతుంటారో అన్నీ చేస్తూ మేమే గెలుస్తాం అంటూ లోపల అందరినీ కూడగట్టుకోవడం. అక్కడ పైకి ఆ మెహర్బానీ ఉంది, వచ్చేటప్పటికి ఏ ఓటు చేరకుండా అందరినీ దగ్గర చేసుకోవడం. అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్నప్పుడు అంత భయం ఎందుకు? ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు, వాస్తవంగా వ్యతిరేకత ఉందన్నప్పుడు ఇంత భయపడాల్సిన అవసరం, ఇన్ని పార్టీలు కూడగట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ నాయకుడికైనా సిస్టమ్స్ ఉంటుంది కదా. ప్రజల్లో వ్యతిరేకత లేదు కాబట్టి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్కడనే వెళ్తా అంటాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో 5 సంవత్సరాలు చేసాడు అనుకోండి, ఆయన మీద ఆటోమేటిక్గా వ్యతిరేకత వస్తుంది. కేసీఆర్ గారి మీద ఉన్నట్టుగా వ్యతిరేకత వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు, ఇంకో 5 సంవత్సరాల తర్వాత నేను ఒక్కడికే వెళ్తాను. ఎందుకంటే వ్యతిరేకత ఉంది కదా, 3-4 కలిపి వెళ్ళాలని అని అనుకుంటాడు. కానీ ఈ రోజుకి నేను కలుపుకొని వెళ్ళను, నేను ఒక్కడనే వెళ్తాను అంటున్నాడంటే అర్థం ఏంటి? అతని మీద వ్యతిరేకత లేదు. అది కూడా నా వల్ల మీకు మీ కుటుంబానికి మేలు జరిగిందంటేనే రెండోసారి నన్ను ఆశీర్వదించిన డైరెక్ట్ చెప్తున్నారు. ఆయన మొదటి నుంచి అదే అంటాడు. ఈ రోజు ఎలక్షన్ నేను వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, నేను వస్తేనే కంటిన్యూ అవుతాయి మాటలు ఎక్కడ చెప్పట్లా. మీరు అభివృద్ధి చేసి అనుకుంటే ఓటేయండి అంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారంటే 100 సార్లు అనిపిస్తాడు, తమ్ముళ్ళు అవునా కాదా, అవునా కాదా, నేను ఉంటేనే అభివృద్ధి జరుగుతుందా కాదా, చేతులేస్తాను నేను. ఎందుకు ఆ భయం అంటున్నాను అంటే అభద్రతా భావం. ఎక్కడ దెబ్బతింటాను పైకి అది కనపడకూడదు. కానీ ఇటువంటివి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసినంత మాత్రాన ఇవాళ సజ్జల గారు బయటకు వచ్చి మాట్లాడారు, దానికి కౌంటర్ ఇస్తున్నారు, ఓకే. కానీ సజ్జల గారు లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు, లేకపోతే నేరుగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేకుండా కార్యకర్తలే ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో ఇది వాస్తవం అనేటువంటి స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత చేసుకున్నా అతను కొంత డెవలప్మెంట్ చేశాడు ప్రజల్ని. ఇప్పుడు రాజకీయంగా ఏంటనేది లోపాలు ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ప్రజల వరకు వచ్చేటప్పటికి ప్రజలు సఫర్ అవ్వలేదు. ఆయన ప్రజలు ఎవడో సఫర్ అవ్వలేదు. ఎవడైతే సఫరింగ్ చాలా దారుణంగా చూపెట్టి ట్రోల్ చేయడానికి చూశాడో, ఎవడైతే అభివృద్ధి నిరోధకంగా చేశాడో, ఆధారాలు దొరికితే మటుకు ఎవరిని వదలట్లేదు. గతంలో లేదు, అందరూ కుమ్మక్క అయిపోయారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉండి ఇంకోటి ఉండి సాఫ్ట్ కార్నర్లో చూసేవారు. ఎందుకు మనం రాజకీయ నాయకులం కదా, ఒక వ్యతిరేకతతోటి విమర్శలతో వదిలేద్దాం తప్ప దాని లోతులకు వెళ్ళకూడదు అన్న భావం వాళ్ళకు ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు తిన్నదంతా కక్కించాల, ప్రజల సొమ్ము ప్రజలకు ఇప్పించాల అన్న పాయింట్లో ఈయన వెళ్తున్నాడు. అంటే ఈయనకిలాగా డైనమిక్గా చేసేటువంటి లీడర్ ఇంతవరకు చూడలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందువల్ల అలా కంటగింపుగా ఉంది. మళ్ళీ రేపు పొద్దున వస్తే మన పని అయిపోతుంది అన్న ఒక భావన స్ట్రాంగ్గా ఉంది. అందువల్ల రాకుండా ఉండడానికి, 80% రాకుండా ఉండడానికి ఎంత వీలైతే అంత వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు ఫలిస్తాయంటారు. సక్సెస్ అతి ఎప్పుడు కూడా అతి సర్వత్ర వర్జయేత్.
వీళ్ళకి మైనస్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 వీళ్ళ 3 వల్లే మళ్ళీ వీళ్ళు పోతారు. ఆ 3 లేకుండా ఉన్నట్టుగా చెప్తే ఆయన కొంచెం ఎక్స్ట్రా సీట్లు కూడా వచ్చేవి. ఆ 3 పత్రికల వల్ల వాళ్ళకి మైనస్. ఎందుకంటే ఎంత జరిగితే అంత జరిగిందని రాయడం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం అభివృద్ధి చేయకపోయినా అభివృద్ధి చెందిందని రాయడం. ఇప్పుడు అక్కడ చూసుకోండి, అమరావతిలో పెర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఈ రోజుకి? అన్ని తాత్కాలికం. ఈవెన్ సెక్రటేరియట్, హైకోర్టు కూడా తాత్కాలికమే. ఆయనే ఒప్పుకున్నారు. తాత్కాలికాలు కట్టి మళ్ళీ పడగొట్టేసి మళ్ళీ కొత్త కట్టడం ఏంటి? ఇదంతా ప్రజాస్వామ్యం అర్థం కదా. నువ్వు కట్టాలనుకున్నప్పుడు ఫెయిర్గా ఉండాలా? ఈ అమరావతి విషయంలో ఫెయిర్ లేదు. భూముల విషయంలో ఏం చేసావు ఆయన చెప్తున్నారు. మాజీ జడ్జి గారు ఉన్నారు, శ్రవణ్ గారు. ఆయన అమరావతి గురించి మొత్తం కంఠమట్టం కింద నుంచి పైకి చదివేశారు. ఆయన ఎక్కడ అవినీతి జరిగిందని. ఆయన ఏమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి పొగట్టినది కదా. ప్రథమ ముద్ద జగన్మోహన్ రెడ్డి మీతో కలిసి మీ గురించి ప్రొజెక్ట్ చేసినటువంటి వ్యక్తి. ప్రథమ ముద్ద ఆయన ఈయన కంటిన్యూ చేశాడు అంటాడు. ఇప్పుడు ఎంత లాస్ అయింది అక్కడ? ప్రజాధనం ఎంత లాస్ అయింది వీళ్ళ వల్ల. వీళ్ళు ఏం చేశారు? కొన్ని ప్రజలకు కానీ ఇచ్చారో రూపాయి దుబ్బు తినేశారు మొత్తం ఎవడపాడు మంత్రులు అని. ఈయన ఏం చేస్తాడంటే అదే ప్రజలకు ఇస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ బాధ అంతా ఏంటంటే ప్రజలకు పంచడం వల్ల ప్రజలు మన వైపు చూడరు, మేము రాంగ్ అయ్యాం. వాలంటీర్లు పెట్టుకున్నాడు. ప్రజల్ని వాలంటీర్లు మీద దుమ్మెత్తిపోయాలి. ఎందుకంటే వాలంటీర్లు చేసే పని ఏంటంటే అసలు ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా అన్ని రకాల సౌకర్యాలని తీసుకెళ్ళి అందిస్తున్నారు. నిజంగా కార్యకర్తలు కూడా చేయరంటే అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. నిజంగా వైసీపీ కార్యకర్తలు నమ్ముకుంటే వాళ్ళకి జీరోనే వస్తుంది. కానీ ఒక వ్యవస్థను స్ట్రాంగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి జీతం అనేది పెట్టి మినిమం ప్రజలకి సౌకర్యాలు అందాలి. అందువల్ల ప్రజలు వైసీపీ కార్యకర్తలు చూసి అక్కడ స్థానిక నాయకులను చూసి ఓటేయరు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు. ఆ విషయం తెలుగుదేశానికి బాగా తెలుసు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏదో రకంగా డివైడ్ చేయాలి. అన్ని రకాల కుయుక్తులు పండుతున్నారు. జిత్తులు కుయుక్తులు కూడా ఇతని దగ్గర పనిచేయవు. రెండోది ప్రజల దగ్గర కూడా పనిచేయదు. ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కొంత వ్యతిరేకత అనేది అలాగ ఉంటుంది. 5 సంవత్సరాలు చేశారు కాబట్టి ఏ పార్టీకైనా ఆటోమేటిక్ గా 100% ఫేవర్ గా ఉండాలంటే లిటిల్ బిట్ మంచి చేసినా ఎన్ని గొప్ప పనులు చేసినా వ్యతిరేకత ఉండే కాస్త కూస్తూ ఉంటూనే ఉంటుంది. లిటిల్ బిట్ వ్యతిరేకత అది కూడా మిగతా ప్రభుత్వాలలాగా అయితే కాదు. కొంత వ్యతిరేకత ఉంటుంది. అది ఆ వ్యతిరేకతని వీళ్ళు క్యాష్ చేసుకుందా లేదా అన్నది వాళ్ళు చూసుకోవాలా. మహా అయితే వీళ్ళకి 23 నుంచి 35, 40 మధ్యలో రావచ్చు చంద్రబాబు నాయుడు గారికి. అందరూ కలుపుకున్నా వీళ్ళకు 20 సీట్లు తగ్గచ్చు. అంతేగాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. అందులో తేడా ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి. మేడం మీడియా.